కానీ రెఫరెన్సెస్ చెప్తాను, మీరు నోట్ చేసుకోండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం ప్రకారం శ్రమల యందు ఓర్పు కలిగి ఉండాలి. దేవుడు మీకు శ్రమ రానివ్వను అని చెప్పలే, కానీ శ్రమల యందు ఏం కావాలంటండి? జ్వరం వచ్చేటప్పుడు గంటలోనే తెలుస్తుంది, పోయేటప్పుడు 4-5 రోజులు టైం పడుతుంది. గంటలో వచ్చిన జ్వరం గంటలోనే పోవాలని రకరకాల బిళ్ళలన్నీ వేసుకున్నాం అనుకో, జ్వరానికి బదులు ఇంకా మిగిలినవి కూడా వస్తాయి. అమ్మ నాకు మీకు అర్థం కావడం కోసం చెప్తున్నాను, అలా రావాలని కాదు సుమా. వచ్చిన జ్వరం అరగంట ముందు, ఇంతకు ముందు దాకా బాగానే ఉందండి ఇప్పుడే అంటారా? అందరం అంటాం అలాగే. కానీ అది పూర్తిగా పోవాలంటే కొన్ని రోజుల సమయము. మన జీవితంలో శ్రమలు కూడా అలాంటియే, వచ్చినంత తేలిక కాదు పోవటం. కానీ వాటి యందు మనం ఏం కలిగి ఉండాలంట? తగిన జాగ్రత్తలు తీసుకొని, తగిన మెడిసిన్ తీసుకొని జాగ్రత్తగా ఉన్నప్పుడు అది వచ్చిన దారినే. కానీ వెళుతూ ఏం చేస్తుందో తెలుసా? ఆశీర్వాదం ఇస్తుంది. షడ్రక్ మేషకి వెళ్ళేటప్పుడు, అగ్నిగుండంలోకి వెళ్ళేటప్పుడు సామాన్యులే, వెనక్కి వచ్చేటప్పుడు మంత్రులైపోయారు. గోతులోకి వెళ్ళేటప్పుడు యోసేపు సామాన్యుడే, చెరసాల్లోకి వెళ్ళేటప్పుడు యోసేపు సామాన్యుడే, తిరిగి వచ్చాక ప్రధానమంత్రి అయిపోయాడు. దేవునికి స్తోత్రం. నీ జీవితంలోకి వచ్చిన శ్రమలు నిన్నేం చేయాలంటే సువర్ణం వలె మార్చాలి, వెలుగు వలె మార్చాలి, దీవెనకరముగా. నిన్ను బలపరచడానికే వచ్చిన ఈ శ్రమలో, నిన్ను నిలబెట్టడానికే వచ్చిన ఈ శ్రమలో, నువ్వేంటో దేవునికి మనుషులకి తెలియబట్టడానికే వచ్చాయి శ్రమలని నువ్వు నిలబడగలిగినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే విలువైన బహుమానాలను ఇస్తాడు. దేవునికి స్తోత్రం. 10వ మాట ఏంటంటే మార్కు సువార్త 16వ అధ్యాయం 11వ వచనంలో రాసుంటది, నమ్మిన మీరు సర్వ సృష్టికి వెళ్ళి సర్వజనులకు, సకల జనులకు సువార్త. అంటే రక్షించబడిన ప్రతి వ్యక్తి క్రీస్తుకు సాక్షిగా మార్చబడాలంటే ఆత్మల భారం కలిగి ఉండాలి. ఏ భారం కలిగి ఉండాలి? కుటుంబం మీద భారం ఉంది. నీ బిడ్డ మీద నీకెంత భారం ఉందో, నీ యజమానుడి మీద నీకెంత భారం ఉందో, నీ యజమానురాలి మీద నీకెంత భారం ఉందో, సంఘం పట్ల కూడా అంత భారము. ఇప్పుడు మనకు ఒక సంఘం ఉంది, ఆ సంఘంలో నేను మీ అమ్మని, మీరు నాకు పిల్లలు, మీకు నాకు భారం ఉందంటే ఒక విషయం. కానీ పౌలు అనే ఒక వ్యక్తి ఏ ఊరు వెళ్తే ఆ ఊర్లో ఒక సంఘాన్ని పోగు చేసి ఇంకొక ఊరు వెళ్ళిపోయాడట. నేను ఇక్కడే ఉండటం కుదరదు, నా ఆయుష్ తక్కువ, అలాగని మధ్యధరా సముద్ర ప్రాంతం అంతా తిరిగి సంఘాలు కట్టాడట. కట్టొచ్చేసిన సంఘాల మీద అంకే ఆలోచన ఏముంటుంది మనకైతే? ఇప్పుడు మనల్ని వాక్యం చెప్పడానికి పిలిచారు, ఆ రోజు వెళ్ళాం, వాళ్ళకి వాక్యం చెప్పాం, ప్రార్థన చేయమన్నారు, చేసి వచ్చేసి ఇంకా వాళ్ళకి మనకి సంబంధము. కానీ పౌలు గారట వెళ్ళొచ్చిన ప్రతి సంఘాన్ని గురించి భారంతో కన్నీళ్లు గార్చి ప్రార్థన చేసేవాడట. ఏం చేసేవాడంట? సంఘము యొక్క భారం నన్ను వేధించుచున్నది అనేవాడు ఆయన. అంటే సంఘం పట్ల భారం కలిగిన వాడు కనుకే పౌలు దేవుడు మధ్యాకాశానికి తీసుకెళ్ళి నన్ను చూడలేదన్నావు కదా, నన్ను చూడు అన్నాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు అందరికీ ఆయన చూసే భాగ్యం దక్కింది, నాకు దొరకలేదు అనుకునేవాడట పౌలు గారు. ప్రాణాలతో ఉండగానే మధ్యాకాశానికి వెళ్ళి దేవుణ్ణి చూసి మరలా కిందకి దిగి వచ్చాడంట పౌలు గారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు నీ కుటుంబం పట్ల ఉన్న భారమైనా దేవుడికి నచ్చుతుందో లేదో నాకు తెలియదు, కానీ సంఘం పట్ల నీకున్న భారాన్ని మాత్రం దేవుడు మెచ్చుకుంటాడు, నిన్నొక సాక్షిగా నిలవబెడతాడు. ఇందాక సహోదరి సాక్ష్యం ఇచ్చింది, లూదియమ్మ గారు. నిజంగా ఇంటికి వెళ్ళేసరికి ఆవిడ పడుకొని ఉంది, అంటే నీరసంగా ఉంది. టెన్షన్ తీరిపోయినప్పుడు ఉంటుంది నీరసం, బలహీనత అంత నీరసంగా ఉంది. దేవుని అయినా చాలా సంతోషంగా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ భారాన్ని బట్టే ఒకనాడు మీకంటే వెనకనున్న మమ్మల్ని దేవుడు ముందుకు తీసుకొచ్చాడు. ఆ భారాన్ని బట్టే మీకంటే పేదవాళ్ళమైన మాకు దేవుడు సమృద్ధినిచ్చాడు. ఒకప్పుడు ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళాలంటే మా పెద్దమ్మతో మా అక్కతో చీరాడికి కట్టుకుని వెళ్ళిన వాళ్ళం మేము. నేను సిగ్గుపడినాం. ఒకప్పుడు ఎన్నో ఉన్నా మరలా తిరిగి మెళ్ళోకొకళ్ళని, ఒంటి మీదకొకళ్ళని అడిగి పట్టుకుని వెళ్ళిన వాళ్ళం మేము. కానీ దేవుడు ఈరోజు ఎంతోమందికి వస్త్రాలు ఇవ్వటానికి, ఎంతోమందికి సహాయం చేయటానికి మాకు సమృద్ధినిచ్చాడు. కారణం ఒకటే మాట చెప్తాను, ఆనాడు సంఘం పట్ల భారం, ఈనాడు సంఘం పట్ల భారం.
ఆ భారం లేనాడు ఉంది, ఉన్న రోజు ఉంది. ఈరోజు ఎవరు వస్తే ఏంటి, ఎవరు రాకపోతే ఏంటి, నేను ఉన్నాను కదా అనే పరిస్థితిలో ఏనాడు ఆ తలంపు కూడా మాలో కలగదు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఒక తల్లికి బిడ్డలందరూ సమానమే. ఒక తల్లికి తన బిడ్డలందరూ. ఎప్పుడో ఒక వాక్యం చదివాను, తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. ఆ వాక్యం ప్రతిరోజు నాతో మాట్లాడుతుంది. ఆ వాక్యం ప్రతిరోజు నన్ను గుర్తు చేస్తూనే ఉంటుంది. నా స్థానాన్ని, నా ప్రేమని నాకు ఎప్పుడూ కూడా గుర్తు చేస్తూ ఉంటుంది. చదవగలవా అమ్మ వాక్యం? చదవండి. తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి అమ్మ, తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించినట్లుగా మేము మీ మధ్యన సాధువులమై ఉంటిమి. ఏంటండి ఈ మాటకు అర్థం చెప్పండి? ఎలా ఉండాలంట తల్లి? చనుబాలిచ్చిన తల్లి తన పిల్లల్ని గారవించినట్లుగా సంఘం మధ్యలో సేవకులు ఉండాలి. అందరూ అలాగే ఉన్నారంటే నాకు అనవసరం, నేను మాత్రం అలాగే ఉండాలనుకుంటాను. అందరి విషయాలు నాకు పట్టింపు లేదు, నేను మాత్రం ఈ ప్రేమను కడదాకా కొనసాగిస్తే చాలు అనుకుంటాను. ఎంత గొప్ప విషయం అది! స్తన్యమిచ్చినటువంటి తల్లి తన పిల్లల్ని గారవించినట్లుగా ఉండాలట. అంతేగాని శపించేవారిగానో, దూషించేవారిగానో, వెలివేసేవారు. పిల్లల విషయాల్లో కొన్నిసార్లు పొరపాట్లు జరుగుతాయి, తడబాట్లు జరుగుతాయి. అలాగని తల్లి అసహించుకోకూడదు, తల్లి ద్వేషించకూడదు, తల్లి కోప్పడకూడదు. ప్రేమతో మాత్రమే ఆదరించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు ఈ భారం ఎవరికైతే ఉంటుందో వాళ్ళే క్రీస్తుకి సాక్షులు. ఇంకా 11వ మాట, తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం ప్రకారము ఆయన రాబోతున్నాడని ఎరిగి జాగ్రత్తగా. వస్తాడా రాడా? ఆదివారం 8 అయ్యాక నేను వస్తానా రానా? ఉంటే తప్పకుండా వస్తాను కదా. ఆయన ఉన్నాడు కదా, మనందరికంటే గొప్పవాడు కదా. ఆయన తప్పకుండా ఆయన రాకడ కోసం ఏం చేస్తూ ఉండాలంట? కనిపెట్టుకొని జాగ్రత్తగా. ఆయన రాకడ కోసం కనిపెట్టుకుని ఎలాగ ఉండాలంటమ్మా? జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్త అవసరమమ్మా. ఇంట్లో వస్తువుల మీద ఉన్న జాగ్రత్త కంటే మనం దేవుడి దగ్గర ఉన్న విషయంలో ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో ఒక వస్తువు పోతే చాలా జాగ్రత్తగా ఉంటాం మనం, ఒక విషయమే చాలా జాగ్రత్తగా ఉంటాం మనం. దేవుడు వస్తున్నాడు, జాగ్రత్త. దేవుడు వస్తున్నాడు, జాగ్రత్త. దేవుడు వస్తున్నాడు, జాగ్రత్త. 12వ విషయం ఏంటంటే, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. దేవుని ప్రేమను కలిగి ఉండాలి. ఏ ప్రేమ అంటండి అది? ఆ ప్రేమ మనల్ని ఎలా మారుస్తుందంటండి? సాక్షిగా. ద్వేషించుకో. ధర్మశాస్త్రం అంతా 10 ఆజ్ఞల్లో రాయబడితే ఒకటే మాట, ఏంటది? నిన్ను వలె నీ పొరుగు వారిని. ఇప్పుడు ధర్మశాస్త్రం అంతా ఒక్క ఆజ్ఞలో నెరవేర్చినట్టే. ఏంటా ఆజ్ఞ? నిన్ను వలె. నిన్ను వలె. మనకి చిన్న నిప్పు ముట్టుకోవడానికి భయం, పక్కోళ్ళు ఒళ్ళంతా కాల్చేయగలం. మనల్ని మనం చిన్న మాట అనుకోవడానికి చాలా భయం. ఎదుటి వాళ్ళని ఏ మాట అయినా మనము. అది దేవుని ప్రేమ. ఎంత పాపి వచ్చినా తన వెనకాల దాచుకునే ప్రేమ దేవుని ప్రేమ. తన చెయ్యి పట్టుకునే ప్రేమ దేవుని ప్రేమ. తన పక్షాన మాట్లాడే ప్రేమ దేవుని ప్రేమ. తన పాదాల దగ్గర చోటిచ్చే ప్రేమ దేవుని ప్రేమ. తన పక్షంగా నేనున్నానని తెలియజేసేది దేవుని ప్రేమ. మనం కూడా ఒక కుటుంబంగా ఉన్నాం గనక మనము ఇతరులకు మాదిరిగా దేవునికి సాక్షిగా మారాలంటే దేవుడు మనలో కూడా ఇదే ప్రేమను కోరుకుంటాడు. 12 నెలల్లో 12 విషయాలు. 12 నెలలు 12 విషయాలు. ఒకవేళ మీలో ఎవరైనా రాసుకొని వాళ్ళు, రాయటం రాని వాళ్ళు ఉంటే రాసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ నెల మొదటిది ఏంటి అని అడగండి.
వాళ్ళు చెప్తారు. ఖచ్చితంగా నెలంతా ఆ విషయం గురించి ప్రార్థన చేయండి. దేవుడు తప్పకుండా మన అందరినీ ఒక మంచి సాక్షులుగా నిలబెడతాడు. దేవుడి మాటలు దీవించునుగాక. పరిశుద్ధుడవైన దేవ, మహోన్నతుడవైన తండ్రి, మహాఘనుడవైన యేసు, నీ వాక్యంలో ఎదగాలి, ప్రార్థనలో ఎదగాలి, కృతజ్ఞతలో ఎదగాలి, పరిశుద్ధుల సహవాసంలో ఎదగాలి, పేదలకు సహాయం చేయటంలో ఎదగాలి, దేనత్వంలో ఎదగాలి, క్రీస్తు అడుగుజాడల్లో నడవాలి, దేవుడిచ్చిన వరాలను అశ్రద్ధ చేయకుండా వాడాలి, దేవుణ్ణి బట్టి శ్రమల యందైనా ఓర్పుగా ఉండాలి, నశించు ఆత్మల పట్ల భారం కలిగి ఉండాలి, ప్రభు రాకడ కొరకు కనిపెట్టుకొని ఉండాలి, క్రీస్తు ప్రేమను ధరించుకోవాలి. ఈ 12 నెలలు 12 విషయాలు మాలో పరిపూర్ణమగునట్లు దీవించండి, మాలో బలపరచబడినట్లు ఆశీర్వదించండి, మమ్ములందరినీ నీ సాక్షులుగా నిలవబెట్టండి. యేసు పేరిట ప్రార్థించి మనవులు అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరం